ఈ రోజు కాలేజీలో నేను మా ఫ్రెండ్స్ ఎలా పడితే అలా కొట్టుకునేసాము. అసలు ఏం జరిగిందంటే దసరా హాలిడేస్ 1 వీక్ ఇస్తే నేను ఎక్స్ట్రా 1 వీక్ తీసుకుని ఈ రోజే కాలేజ్కి వచ్చాను. పక్కన కూడా స్నాక్స్ తింటూ కనిపిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లాక్కొని తింటుంటే నా దగ్గరికి వచ్చి వీళ్ళు లాక్కొని తింటున్నాడు. సార్ సీరియస్ గా క్లాస్ చెప్తుంటే వంశీ గారు కూడా అంతే సీరియస్ గా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. అసలు సెమ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్న చదువుకోవచ్చు కదా అంటే వాడు ఏమంటున్నాడు మీరే వినండి. మీ గ్యాంగ్ లో కూడా వంశీ గారు లాగా ఫ్రీ ఫైర్ పిచ్చి పట్టినోడు ఎవడో ఉంటాడు, వాడిని అయితే కింద కామెంట్ చేయండి. వంశీ గారు ఎలానో క్యారీ తెచ్చుకోడు, అలా అని చెప్పి క్యారీ తెచ్చుకున్న వాళ్ళు కూడా మనశాంతికి బతికినాడు. శశంకాన్ని పట్టుకుని క్యారీ ఎందుకు తెచ్చుకోలేదు అని చెప్పి కోరుతున్నాడు. సిఆర్ గారికి ఏమైనా తెలియదు ఉంటా అంటే అగ్గిపెట్టి మచ్చ మన బాడీలోకి దిగేశాడు. శశంక్ గారు ఏదో వాడి పాటను వాడు గేమ్ ఆడుకుంటుంటే సిఆర్ గారు మంచి వాళ్ళకి వెళ్ళి హరికథ చెప్తున్నాడు. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వంశీ గారితో విక్కీ గారితో తిరగద్దురా అని చెప్పి సిఆర్ గారితో చెప్తే వాడు నా మాట అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు వింటే ఎలాంటి రీల్స్ తీపిస్తున్నారు చూడండి. ఈ షో అంతా మాకెందుకు, మీరు ఎందుకు కొట్టుకున్నారో అది చెప్పు ఫస్ట్ అంటారని నాకు బాగా తెలుసు. అసలు మేము ఎందుకు కొట్టుకున్నామంటే నేను వంశీ గారు బెట్టి కట్టుకుని ఒక గేమ్ ఆడాము. ఆ బాటల్ ని టచ్ చేయకుండా కింద పడిస్తే నాకు 10 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ గేమ్ లో అయితే నేనే విన్ అయ్యాను. విన్నాయక మనీ అడిగితే నా కాలర్ పట్టుకుని గుడ్లు అలా కళ్ళు తెరిచి డబ్బులు దొబ్బేరా అంటున్నాడు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఆ బాధలో సిఆర్ గారి దగ్గరికి వెళ్ళిన బాధ అని చెప్పుకుందాం అనుకుంటే వాడు మాత్రం గంగా దగ్గరికి క్యారీ లాక్కుని మళ్ళీ దొరుకుతుందో లేదో నిలబడుకునే తినేస్తున్నాడు. లాస్ట్ క్యారీ నా బాధను అర్థం చేసుకుని తినేది ఆపేసి వంశీ గారిని కొట్టేకెళ్ళాడు. సిఆర్ గారు వంశీ గారిని కొడుతుంటే సంబంధమే లేకుండా గయాస్ గారు గంగా గారు వచ్చి మధ్యలో కొట్టుకుంటున్నారు. నాకు 10 రూపాయలు డబ్బులు ఇచ్చింది వంశీ గారు అయితే సిఆర్ గారు సుదర్శన్ గారిని కొట్టేకెళ్తున్నాడు. చివరికి మా సిఆర్ గారు కష్టపడి నాకు 10 రూపాయలు ఇప్పించాడు. ఇంకా మా సిఆర్ గారు ఇప్పించిన 10 రూపాయలతో జ్యూస్ కొనుక్కొని తాగేసి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయాం. మీరు కూడా వీడియోస్ వెళ్ళిపోకుండా మా సిఆర్ గారు కష్టపడినందుకు సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసేయండి.